సో ఈ ఎపిసోడ్ ఎలా చూడొచ్చు సార్? జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మేము అభిమానము ప్రేమ చూపించవలసినటువంటి అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, జూనియర్ ఎన్టీఆర్ చిత్రం విడుదల సందర్భంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు దుర్మార్గమైనవి, అన్యాయమైనవి. వాటిని ఖండించటం అనేది మేము బాధ్యతగా భావించాం. వారి మాటలు ఖండిస్తే జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమ కురిపించినట్టుగా భావిస్తే అది వాళ్ళ ఇష్టం. మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు, సందేహం లేదు. అయితే ఒకటి, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి మీద ఫోన్ లో ఆ విధంగా మాట్లాడిన తర్వాత, వైరల్ అయిన తర్వాత ఆయన నేను మాట్లాడినవి కావు అంటే వదిలేయటం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు పని. ఖచ్చితంగా ఆయన మీద ఇప్పుడు ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని మాట్లాడితే ఎన్ని కేసులు మా మీద పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అంటే ఆయన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగుదేశం ప్రెసిడెంట్ కాబట్టి, తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఏమి ఆడడానికి వీల్లేదా? ఆయన మీద కేసు పెట్టడానికి వీల్లేదా? తక్షణం ఆయన మీద కేసు పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అలా చేయకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అనిపించినట్టుగా ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వారు భావించవలసి ఉంటుంది. అది నా అభిప్రాయం. ఇక్కడ ఒకటి రాంబాబు గారు, ఇప్పుడు మీరు ఆ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు విన్నారా? ఫోను ఆడియో కాల్ విని ఉంటారు. విన్నాను. మీకేమనిపించింది సార్ అది విన్న తర్వాత? అదేమో బహిరంగ మాట్లాడింది, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ. అది వాస్తవం నేను అనుకుంటున్నాను. అది తప్ప రైటా తర్వాత తేలాల్సిన, ఎంక్వైరీలో తేలాల్సిన అంశం. అతను కాదంటున్నాడు. దాని మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు, ఆయన ఫ్లెక్సీలు చింపారు, అంత ఆవేశంగా మాట్లాడారు. అది తప్పు అని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా అది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలుగానే నేను ప్రస్తుతానికి భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు అందులో కనుక చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారిని తీవ్రంగా అవమానించినట్లయితే స్పష్టంగా కనబడుతుంది కదా సార్? కనిపిస్తుందా? మీరు కూడా వినుంటారు కదా. అవును, కాస్త జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా. అవును. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ గారి వారసుడిగా, అటు సినిమా వారసుడిగా, భవిష్యత్తులో రాజకీయ వారసుడిగా కూడా ప్రజలు చూస్తారేమో. దట్ ఈస్ లెఫ్ట్ టు ది పబ్లిక్. దానికి మనం ఏం చెప్తాం? ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ అంతా గొప్ప నాయకుడు అవుతాడా లేదా అనేది నేను చెప్పేది కాదు, మేము మాట్లాడేది కాదు. అలా అవుతాడని వాళ్ళకి భయంగా ఉంది. ముఖ్యంగా లోకేష్ కి, చంద్రబాబు నాయుడు గారికి భయంగా ఉన్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో చెప్పా, జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వాళ్ళ నాన్న హరికృష్ణ కూడా వాడుకుని వదిలేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీకు తెలియకపోదు, మీరు భవిష్యత్ చిన్నవాళ్ళు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఎన్టీ రామారావు మరణం జరిగినప్పుడు ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అక్కడ ఉండి ఫైట్ చేసి చంద్రబాబు నాయుడిని గట్టిగా తీసుకున్నాడు. కాబట్టి హరికృష్ణ వాడుకుని వదిలేశాడు, జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేశాడు. 2009లో ఎన్నికల సందర్భంగా ప్రచారానికి తీసుకొచ్చి వాడుకున్నాడు. సరే, అఫ్ కోర్స్ ఓడిపోయాడు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు. వాడుకున్నాడు, వదిలేశాడు. ఇంతవరకు మళ్ళా జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలు వస్తే చూడొద్దని సీక్రెట్ గా వాళ్ళు సమాచారం ఇచ్చుకుంటున్నారు. సీక్రెట్ గా సమాచారం ఇచ్చుకున్నారండి. నేనేం చెప్పను, ఎక్కడ ఇచ్చుకున్నారండి. అయితే ఇప్పుడు వైసీపీ మీద టీడీపీ వాళ్ళు కొన్ని విమర్శలు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ప్రధానంగా ఈ ఫ్యాన్స్ వార్ జరుగుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెలరేగిపోతూ నందమూరి కుటుంబానికి, నారావారి కుటుంబానికి మధ్య కొన్ని విభేదాలు సృష్టించేందుకు వారు ప్రయత్నం చేస్తారని తెలుగుదేశం నుంచి ప్రధానంగా వినపడుతుంది. బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు వాళ్ళ ముసుగులోకి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర ప్రసాద్ అన్నాడా అనలేదా? అది ఎవరు ముసుగులు అన్నది? అదేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిందా? చెప్పమనండి. ఎందుకు ఇవన్నీ కూడా? ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తులో ప్రమాదకారి అవుతాడు తెలుగుదేశానికి మాకు అని లోకేష్ తల్లి గారు, లోకేష్ తండ్రి గారు, లోకేష్ మామగారు భావిస్తున్నారు. అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, తొక్కేయాలి, అణిచేయాలి, తన తండ్రిని అణిచేసినట్టుగా, ఎవరిని హరికృష్ణ అణిచేసినట్టుగా అణిచేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది బహిరంగ రహస్యమే. దీనికి నిరూపణలు, ఆర్గ్యుమెంట్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నాకు తెలిసినటువంటి సమాచారం, నా అభియోగం. నేనేమంటానంటే రాంబాబు గారు, ఇప్పుడు మీలాంటి ఒక సీనియర్ పొలిటీషియన్స్, ఒక మాజీ మంత్రులు, మీరు ప్రతి ఒక్క మాట మాట్లాడినప్పుడు కూడా దాన్ని ప్రజలు చాలా
క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తారు. ఇప్పుడు మీరు అన్న మాటల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు భవిష్యత్తులో తెలుగుదేశానికి ప్రమాదకారు అవుతాడని చెప్పేసి వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారని అన్న దాంట్లో సరే చంద్రబాబు గారిని లోకేష్ గారిని అన్నారు, దాన్ని పక్కన పెడితే భువనేశ్వర్ గారు బాలకృష్ణ గారు ఎందుకు చేస్తారు? బాలకృష్ణ గారు స్వయాన అన్న కుమారుడు, భువనేశ్వర్ గారికి అన్న కుమారుడు, మేనల్లుడు. సో మేనల్లుడిని అనగదొక్కాలని ఏ మేనత్త ఆ విధమైనటువంటి పనులు చేస్తుంది రాంబాబు గారు? కొడుకు కోసం అండి, ఒక్క సమాధానం కొడుకు కోసం. బాలకృష్ణ అల్లుడి కోసం. ఇంతే. అసలు బాలకృష్ణ అనే వ్యక్తి ఎన్టీ రామారావు తర్వాత వారసుడని ఎన్టీ రామారావు గారు పలు సందర్భాల్లో ప్రకటించాడని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకంలో రాశాడు. ఒక చరిత్ర 100 నిజాలు అనే పుస్తకం ఒకసారి చూడండి. బాలకృష్ణే నా వారసుడని ప్రకటించాడు. అలాంటి బాలకృష్ణే వారసుడిగా కాకుండా అల్లుడిని ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నాడు. తప్పేం కాదు. కొడుకుని ముఖ్యమంత్రిగా చేయాలని భువనేశ్వర్ గారు అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. దానికి అడ్డం కాకుండా ఉండేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా థ్రెటన్ అవుతాడేమోనని వాళ్ళ భయం. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల్లో కూడా పైకి రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి సత్యం. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లోను జూనియర్ ఎన్టీఆర్ గారి ఎపిసోడ్లోను వైసీపీ వీళ్ళిద్దరు ఎపిసోడ్లు తెర మీదకి వచ్చినప్పుడు చాలా వేగంగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో అంటే వారి కుటుంబాల మధ్య ఏదైనా ఒక విభేదం వస్తే దాన్ని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకుంటుందా రాంబాబు గారు? అది తప్పండి. ఇలాంటి సందర్భాలు రాజకీయాలకు ముడిపడి ఉన్నప్పుడు తప్పనిసరిగా మాట్లాడతాం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఎవరు ఈ దూషించింది? ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. కాబట్టి దాని మీద మేము కామెంట్ చేస్తాం. అదే విధంగా అక్కడ అల్లు అర్జున్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన హీరో, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆయన బంధువే అయి ఉన్నాడు. ఎవరు? మన అల్లు అర్జున్ గారు. సానుభూతి కూడా అల్లు అర్జున్ కు సానుభూతి కూడా చూపించలేదు, కనీసం పలకరించలేదు, ఇది తప్పని అనలేదు. దానికి కారణం ఏంటి? ఆయన వైసీపీకి మొన్న ఒక ఎమ్మెల్యేకి ప్రచారం చేశాడని. అక్కడ కూడా రాజకీయం ముడిపడి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. లేకపోతే మాకేం మాట్లాడతాం? మాకేం సంబంధం సినిమాల గురించి? రాజకీయాలతో ముడిపడి ఉన్నప్పుడు మాత్రం మా వాయిస్ వినిపించడానికి ప్రయత్నం చేస్తాం. పార్టీగా ఎవరు చెప్పలా, వ్యక్తులుగా మేము మాట్లాడాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రిగా నేను మాట్లాడాను. అలాగే రోజా గారు మాజీ మంత్రిగా మాట్లాడారు. అలాంటి సందర్భాల్లో వ్యక్తులుగా మాట్లాడాను తప్ప పార్టీ మొత్తం వారిని బోధాన్ని వేసుకోదు, వీరిని బోధాన్ని వేసుకోదు. వ్యక్తిగతంగా మా అభిప్రాయాలను వ్యక్తం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో చూస్తే ఇది జూనియర్ ఎన్టీఆర్ గారిని దూషించినటువంటి ఆ ఎపిసోడ్ చూస్తే ఇది టీడీపీకి ఏమన్నా భవిష్యత్తులో రాజకీయంగా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఏమన్నా ఎదురవుతుందని అనుకోవచ్చా? అంటే మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి మీరు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులు ఉన్నారా లేదా? 5 ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఎంతమంది అన్నా ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఉన్నారు కాబట్టే కదా అనంతపూర్ లో ఆ రకంగా ధర్నాలు చేశారు. ఆ రకంగా వెంకటేశ్వర ప్రసాద్ యొక్క ఫ్లెక్సీలు చించేశారు. వెంకటేశ్వర ప్రసాద్ కూడా క్షమాపణ చెప్పి అది నా మాట కాదు, అయినా నేను క్షమాపణ అంటే ఒక ఫోర్స్ ఉంది కదా ఎంతన్నా కానీ. అది ఎంత ఫోర్సు ఏమిటనేది విషయం తర్వాత. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తిట్టిన తర్వాత వాళ్ళు ఎందుకు ఓట్లు వేయాలనుకుంటారు? వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది కదా అనేది నా అభిప్రాయం. సో కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ ఇంపాక్ట్ పనిచేస్తుందంటారు, జూనియర్ ఫ్యాన్స్ ఇంపాక్ట్ పని చేయడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. పని చేస్తా లేదా అనేది ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలుగుతాను? పని చేసే అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం కూడా. అందుకని